సహాయకుడుగా మీరున్న దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాము. ఈవేళ ఇంతవరకు మా పరిచర్యలో సహాయం చేసి మీ కృప చూపినందుకు స్తోత్రములు. నాయన, ప్రారంభ ప్రార్థనలు, కీర్తనలు పాడుటలు, హెచ్చరిక వాక్యములో, కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో, బల్లారాధనలో నీవు సహాయము చేసినందుకు స్తోత్రములు. ప్రకటనల విషయములో, సాక్ష్యముల విషయములో నీవు సహాయము చేసినందుకు మీకు స్తోత్రములు. నీ ప్రజల సేవకై విత్తబడిన ఈవులను జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఫలములు వారికి దయచేసి విశ్వాసమందు స్థిరపరిచి రెట్టింపు ఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టూలో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదములు నీ బిడ్డలు సమృద్ధిగా పొందేటట్లు వారిని ఆశీర్వదించండి. తిరిగి నా ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యము కొరకు ఆకలిగొని ఆశగొని సిద్ధపడినటువంటి నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సకల విధములైన మీ కృపలను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ సేవకుడిని నేను బలహీనుడనయ్యా, మీరు బలపరచండి. నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు బయలుపరిచి నడిపించి మహిమ పొందమని, ప్రతివాని హృదయము మీ వాక్యము కొరకు తెరవబడినట్లు కార్యం జరిగించమని యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుడు తన విశేషమైన కృపను, తన కనికరమును మన ఎడల కనబరుస్తూ వచ్చినాడు. దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. గడిచిన వారము మరి దేవుని యొక్క లేఖనాలు ఘనతను గురించి కొన్ని సంగతులు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా లోక సంబంధమైన మనుషులలో ఘనత పొందాలని మనిషి ఆశిస్తాడు. కానీ మరి మనుషుల వలన కలిగేటువంటి మెప్పు ఎంతవరకు, మనుషుల వలన కలిగేటువంటి ఘనత ఎంతవరకు ఉంటాయి, ఎవరు మరి ఘనతను పొందుతారు అనేటువంటి విషయాల గురించి చాలా సంగతులు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాం. ఘనత అని చెప్పారంటే సమాజంలో, సొసైటీలో మంచి పేరు, మంచి ప్రవర్తన, ఇతరుల ద్వారా మంచి వాళ్ళమని అనిపించుకోవటం దాని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి, ఘనతను కొంతమంది స్వతంత్రించుకుంటారట. ఏం చేస్తారు? స్వతంత్రించుకోవటం అంటే చెప్పాలా? దాన్ని సొంతం చేసుకోవటం. ఏం చేసుకుంటారు? కొంతమంది సొంతం చేసుకుంటారు, ఘనతను స్వతంత్రించుకుంటారు. మరి వారి విషయమై ఈరోజు నేను కొన్ని సంగతులు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనాన్ని అందుకొరకు చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, అమ్మా, బుద్ధిహీనులు అవమానభరితులు అగుదురు. ఇక్కడ జ్ఞానుల గురించి, బుద్ధిహీనుల గురించి వ్రాయబడింది. ఒకరేమో ఘనతను స్వతంత్రించుకుంటారట, ఒకరేమో అవమానం పాలవుతారట. ఒకరు ఘనతను స్వతంత్రించుకుంటారు, ఒకరేమో అవమానం పాలవుతారు. ఎవరు ఘనతను స్వతంత్రించుకుంటారు? జ్ఞానులు అని వ్రాయబడి ఉంది. జ్ఞానులు అనేటువంటి మాట గురించి మనం ఆలోచించాల్సి వస్తే చాలా రకాలైనటువంటి జ్ఞానం ఉంది. అంటే ఈ లోక జ్ఞానమని, మనుష్యుల జ్ఞానమని, లౌకిక జ్ఞానమని, దయ్యముల జ్ఞానమని, చాలా రకాలైనటువంటి జ్ఞానం ఉంది. ఎవరికి వాళ్ళే వారు చేసే పనిలో జ్ఞానవంతులు. దీన్ని బట్టి చూస్తే అజ్ఞానవంతులు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా పొరపాటు మిమ్మల్ని మరి జ్ఞానం లేనోడా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా నీకు అని చెప్పండి, ఏమంటాం మనం? నీకుందా అని అంటాం. అంతే, ఇంక ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. నీకుందా జ్ఞానం, నీకుందా బుద్ధి అని చెప్పని అంటాం. నేను కూడా అన్నా ఒకప్పుడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ మరి ఏ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు అని చెప్పానంటే, ఇక్కడ చెప్పేటువంటి ఈ జ్ఞానులు, ఈ యొక్క జ్ఞానులు వేరు, లోకంలో ఉన్న జ్ఞానులు వేరు. అయితే
ఈ జ్ఞానము ఈ యొక్క జ్ఞానానికి మూల పదార్థం ఒకటి ఉంది. ఆ పదార్థం ద్వారానే మనుషుల్లో ఈ జ్ఞానం వస్తుంది. దేని ద్వారా? మూల పదార్థం ఒకటి ఉంది. ఈ యొక్క మూల పదార్థాన్ని గురించి 3 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. మొదటిగా యోబు గ్రంథం 28:28. యోబు గ్రంథము 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానానికి మూలం ఏంటి చెప్పండి? యెహోవా యందు భయము భక్తి ద్వారా ఈ జ్ఞానము మనుషుల్లోకి వస్తుంది. అందుకని మనుషులు అజ్ఞానులు అని చెప్పండి. జ్ఞానులు మరి అజ్ఞానులు కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా జ్ఞానవంతులు. ఇప్పుడు మమ్మరే సంఘంలో కూడా నాకు తెలిసినంత వరకు మరి అమాయకుడు ఎవడన్నా ఉన్నాడని చెప్పారంటే వాడిని నేనై ఉంటా అంతే. ఎందుకంటే తిన్న తర్వాత ఇస్తరాకి ఎటు మడవాలో నాకు ఇప్పటికీ తెలియదు. దినం కూటికి ఎటు మడవాలో, పెళ్లి కూటికి ఎటు మడవాలో నాకు ఇప్పటివరకు తెలియదు. నన్ను కొంతమంది అన్నారు పాస్టర్ గారికి తెలియదని. నిజమే. కాబట్టి మన సమాజంలో ఎవరైనా ఉన్నారని చెప్పానంటే అది నేనే అని చెప్పి నేను అనుకుంటా. కాబట్టి నా ఎదురున్నటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే జ్ఞానవంతులు అనేది ఇప్పుడు అనుకుంటా. ఎందుకంటే ఎదుటోడికి జ్ఞానం లేదు అని నేను ఇప్పుడు అనుకుంటాను. నా అంత అజ్ఞాని ఈ ప్రపంచంలో రెండోవాడు లేడు. ఎందుకని చెప్పానంటే ఎవరికి ఉండే జ్ఞానము వాళ్ళకుంది. దీంట్లో ఏ విషయంలో ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మనుషులు రాంగ్ స్టెప్ ఎక్కడేస్తున్నారని చెప్పానంటే ఎదుటోళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. అదే సమస్య. ఇప్పుడు మాటల విషయంలో కానీ, క్రియల్లో కానీ, పనుల్లో కానీ ఎదుటోళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటని చెప్పానంటే ఎవరికి కూడా పరిపూర్ణమైన జ్ఞానము లేదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ లోకాధిపతి ఒకటి ఉన్నాడు. ఈ లోక అధిపతి ఒకటి ఉన్నాడు. వాడికి మళ్ళీ పూర్ణ జ్ఞానం ఉందంట. ఎవరికి? ఈ లోకాధిపతి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అనుకుంటా, చూడండి. అక్కడ మనకి ఈ అపవాది కూర్చున్నటువంటి విషయాలు కొన్ని అక్కడ మనకి అగపడుతూ ఉంటే చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది. చూడండి 12వ వచనం. తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లనగురు వాయించువారు నీకు చాలు. అభిషేకము నొందిన కెరూబు యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు. ఎవరి వ్యక్తి? సాతాను. సాతానుడు పరలోకం నుంచి పడద్రోయక ముందు సాతాను కాదు, కెరూబు, దేవుని యొక్క దూతలలో ప్రధాన దూత, దేవుని పర్వతం మీద దేవుని పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఎవరు? లూసిఫర్. ఈ లూసిఫర్ దూత. ఈ లూసిఫర్ని దేవుడు నియమించాడు. ఏమిచ్చాడంటే పరిపూర్ణమైన జ్ఞానమునకు నీవు మాదిరివి, అందుకే నేను నిన్ను నియమించాను. అతని యొక్క సౌందర్య స్వరూపాన్ని వర్ణిస్తుంటే మైండ్ బ్లోయింగ్ విషయం అన్నమాట మనకి. అభిషేకము నొందిన కెరూబు,
దేవుని పర్వతం మీద నీవు కూర్చున్నావు అని చెప్పానని. ఇప్పుడు అపవాదికి ఏమొచ్చింది? దాన్ని బట్టి వందనాలు మీకు అందరికీ, గర్వం వచ్చింది. అందుకే సొలొమోను అన్నాడు ఏమని? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సొలొమోను జ్ఞానవంతుడే. సొలొమోనుకి అపవాది గురించి కూడా తెలుసు, లూసిఫర్ గురించి కూడా తెలుసు, సొలొమోను గురించి కూడా సొలొమోను తెలుసు. ఆ జ్ఞానమే ఆ యొక్క వ్యక్తిని యొక్క జీవితాన్ని, అందుకే నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను అని ఉంటుంది వాక్యంలో. నీ జ్ఞానం ఏం చేసింది? నిన్ను చెరిపివేసింది. అందుకే ప్రసంగిలు అంటాడు సొలొమోను, నీవు అధికముగా జ్ఞానివై ఉండకము అంటాడు. అధికముగా అంటే చెప్పండి. ఎగస్ట్రాలు వద్దు బాబు అని అర్థం అన్నమాట. ఏమొద్దు? ఎగస్ట్రాలు వద్దు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇమ్మని అడగబాకండి. ఎందుకని చెప్పానంటే మీరు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నాకెంత అవసరమో, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నాకు ఎంత జ్ఞానం అవసరమో. ఇప్పుడు చాలామంది జ్ఞానవంతులని చెప్పుకొని బుద్ధిహీనులు అయిపోతున్నారు. మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, సేవకులే వీళ్ళకి మరి నా తెలిసినటువంటి జ్ఞానము వీళ్ళకి తెలియదు అని చెప్పాను అన్నమాట. తెలియదు అని చెప్పానని తెలియనటువంటి వారుగా మారిపోతున్నారు. అపోసరైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రం బైహార్ట్ చేసినటువంటి వ్యక్తి. అతను అంటున్నాడు, మనము కొంత మట్టుకు ఎరుగుదము, మనకంతా తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడు అంతా తెలిసిన వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే నేను తెలియదని ఒప్పుకుంటున్నా. అందుకే తెలియదు కాబట్టి నేను ప్రతిరోజు బైబిల్ చదవాల్సిందే. తెలియదు కాబట్టి ప్రతిరోజు వాక్య ప్రకటన కొరకై దేవుణ్ణి అడగాల్సిందే. తెలియదు కాబట్టి రోజు దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే. ఏం కాబట్టి? మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు అప్పుడప్పుడు చదివినా ఇబ్బంది లేదు మీకు. వందనాలు మీకు అందరికీ. అంటే మీరు జ్ఞానవంతులు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చూసినా కానీ మీరు అలా జీవించేస్తారన్నమాట. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ లూసిఫర్ ద్వారా లోకంలోనికి వచ్చినటువంటి జ్ఞానానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దయ్యముల జ్ఞానము. ఏ జ్ఞానం అది? అంటే ఇప్పుడు ఆ జ్ఞానము మారిపోయి మనుషులు ఇప్పుడు మరి ఆ యొక్క దయ్యముల యొక్క జ్ఞానాన్ని ధరించుకొని ఈ లోక జీవితం కోసమే పోరాటం, ఆరాటం అంతా దేనికోసం? చెప్పండి. ఈ లోక సంబంధమైన జీవితం కోసమే ఈ జ్ఞానం అంతా కూడా. అందుకే ఈ లోక జ్ఞానము అని చెప్పానంటే అది అపవాది జ్ఞానమే. మనుష్య జ్ఞానమని ఇంకోటి ఏదైనా కూడా ఎవరి జ్ఞానం? అది అపవాది జ్ఞానము. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును చెప్పండి వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుచేత ఈ యొక్క అభిషేకము నొందిన కెరూబు అయినటువంటి లూసిఫరు ఏం చేస్తున్నాడు? దేవుని చేత నియమించబడ్డాడు, కానీ తన జ్ఞానము చేత తన జీవితాన్ని చెరిపివేసుకున్నాడు, సాతానుడుగా మారిపోయాడు. అందుకోసమని అప్పుడప్పుడు అంటాను ఏంటంటే, విశ్వాసి ముదిరితే పిశాచి అవుతాడని. అందుకే విశ్వాసం ఏం కాకూడదు, మనకి ముదరకూడదు. సీనియారిటీ మన సీనియర్లు అవ్వకూడదు. సీనియారిటీ సీనియారిటీ అనేది ఏం చేసేది మనిషిని? దాని వ్యతిరేక పదం నాకు సరిగా రాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మరి ఏ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు అని చెప్పానంటే, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం రండి. యాకోబు రాసిన పత్రిక మనందరూ తెలిసినటువంటి లేఖన భాగము. 3వ అధ్యాయము. ఆనాటి సంఘములో చాలామంది జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు. ఆనాటి సంఘములో మేము వివేకము గలవారు అని చాలామంది బయలుదేరారు. వాళ్లకు యాకోబు చెప్తున్నటువంటి మాట చూడండి, 13వ వచనం నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను. ఇప్పుడు సంఘములో మీరు ఎవరైనా జ్ఞానవంతులని మీరు అనుకుంటే మీరేం చేయాలంట? మీకు
మరి ఎలాంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానానికి కొన్ని క్రియలు ఉంటాయి. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఏంటి ఆ పనులు అని చెప్పానంటే, ఇప్పుడు చూడండి, యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను, అంటే క్రియలను దేంతోటి కనబరచాలి చెప్పాలి మీరు. యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను, అంటే ఇప్పుడు నీ క్రియలు దేని ద్వారా బయలుపరచబడతాయి? నీ ప్రవర్తన అంటే నీవు దైవజ్ఞానం కలిగిన వాడు అయితేనేమో దైవజ్ఞాన సంబంధమైన ప్రవర్తన బయటపడుతుంది. దైవ జ్ఞానానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళి చదువుతాం రండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మాటలాడవద్దు. అంటే ఈ జ్ఞానవంతులని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇతరుల మీద ఏముందంటమ్మా? గడి చెప్పండి. సహించనలివి గాని అంటే అర్థం ఏంటి ఏమ్మా? ఈ గేదె అసలు అలువి కావట్లేదమ్మా ఇదే అని చెప్పని గుదిబండి కట్టినట్టు. అంటే సహింపనలివి గాని చెప్పండి, వివాదమును అంటే మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే, అంటే హృదయంలో ఏముంటుందంట? వీళ్ళు ఏమని చెప్పుకున్నారు? పైకి జ్ఞానవంతులు అని చెప్తున్నారు. తర్వాత చదువుతారండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు నై ఉన్నది. ఏ జ్ఞానము? హృదయములో సహింపనలివి కానీ మత్సరము, కుళ్ళు, ద్వేషము, అసూయ అన్ని పెట్టుకొని మీ జ్ఞానవంతులు అని చెప్తారంటే వీళ్ళు. హృదయము నిండా కూడా అది సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, పిశాసులు అవ్వచ్చు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు అవ్వచ్చు, రానోళ్ళు అవ్వచ్చు. పైకి మనము జ్ఞానవంతులు అని చెప్పుకుంటే లోపలేముంటుంది? కోపం వచ్చినప్పుడు ఏం బయటపడిద్ది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది. లోపల ఏదుందో, ఇప్పుడు సమాధిని తీస్తామమ్మా, సమాధిలోంచి సెంటాసన బయటకు వచ్చిద్దా? చెప్పండి ఏమొచ్చింది? దుర్వాసనే వచ్చింది. ఎందుకంటే అది సమాధి. మీరు గ్రేడింగ్కి వెళ్ళారు, పొగాకు పనికి వెళ్ళారు, సాయంత్రం హడావుడిగా వస్తూ ఉంటారు. ఏమా ఇంటికి వచ్చిన తర్వాత మీ కాడ ఏం వాసన వచ్చింది? పొగాకు వాసన వచ్చింది. ఎందుకంటే మీరు పొద్దుగులు పొగాకులో ఉండొచ్చారు కాబట్టి. మీరు దేంట్లో ఉంటారో అదే వాసన బయటికి వస్తుంది. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, తర్వాత చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. అంటే ఏ జ్ఞానం వల్ల దొరుకుతాయంట? దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మనుషుల జ్ఞానము. దీని వలన మత్సరము వివాదము ఎక్కడుంటాయో అక్కడే ఉంటుంది. అంటే ఏ కుటుంబంలో దయ్యముల జ్ఞానం ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒకసారి మీరు ఆలకించండి. మత్సరము, తగాదులు, సమస్యలు, అల్లరి మా ఇంట్లో లేవండి అని మీరు చెప్పండి. ఒకవేళ ఈ ఉంటే మీలో ఉంది ఏ జ్ఞానం అయినట్టు? అది నేనైనా మీరైనా ఎవరైనా అంతే. దీంట్లో పాస్టర్ గారు మినహాయింపేమీ లేదు. సాతానికి చుట్టాలు ఎవరు లేరు, దేవుడికి చుట్టాలు ఎవరు లేరు. వాక్యమే. అందుచేత మన కుటుంబాలలో, మన యొక్క జీవితంలో ఎందుకు మత్సరము, ఎందుకు వివాదములు, ఎందుకు అల్లరి, మరి నీచ కార్యాలు ఎందుకు ఉంటున్నాయి అని చెప్పానంటే ఏ జ్ఞానం చేత మనం ఏలబడుతున్నాం? అందుకని అక్కడ జ్ఞానం లేదనేది కాదు. ఏదో ఒకటి అందరికీ ఏముంది? ఇప్పుడు అందరికి జ్ఞానం ఉంది. అజ్ఞానులు అయితే నాకు తెలిసినంతవరకు ఎవరు లేరు. ఎవడైనా ఉంటే అది నేనేం చెప్పి నేను మీకు ముందుగానే. కాబట్టి ఎవరికి పాటికి వారే తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. అయితే నీకున్నటువంటి జ్ఞానము వలన నీ కుటుంబము, నీవు ఉండేటువంటి ఆఫీసు, నీవు పనిచేసేటువంటి స్థలము ఎలా ఉంది? అయితే పైనుండి వచ్చిన దేవుని జ్ఞానము దేని మూలంగా వస్తుంది మనకి? యెహోవా యందలి భయభక్తులే. 3 వచనాలు చెప్పేదాన్ని
అని నేను మీకు చెప్పి ఒకటే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, కీర్తనలు 111 10 కీర్తనలు 111 10 యాకోబు పత్రిక ఇలాగే ఉంచండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఏంటిది? యెహోవా యందైన భయము జ్ఞానమునకు మూలము. అదే వచనము సామెతలు 9:10. తీయండి, చూడండి. ప్రతి మాట తీర్చి చూడడం అది చాలా మంచిది మనకి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలము. ఏ జ్ఞానమునకు? దేవుని జ్ఞానమునకు దేవుని యందు భయభక్తులే మూలము. అంటే దేవుని యందు భయము భక్తి మనకు లేకుండా ఏ జ్ఞానం మనకి రాదు? చెప్పాలి మీరు. దైవ జ్ఞానము మనకి రాదు. భయము భక్తి లేకుండా ఉంటే ఏ జ్ఞానం మనలో ఉంటుంది? చెప్పండి చెప్పండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమవుతుంది కదా? దేవుని యందు భయము భక్తి గనక మనం లేకుండా ఉంటే మనలో ఉండేది ఏ జ్ఞానము? దయ్యముల జ్ఞానం. దానివల్ల ఏం జరుగుతుంది? మత్సరం, వివాదము, అల్లరి, నీచ కార్యాలు. వీటి వలన మరి నీవు శ్రమల పాలవుతావు, నీ కుటుంబం శ్రమల పాలవుతుంది, నీ యొక్క సమాజం కూడా పాడైపోతుంది. అందుచేత నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, ఈ సంగతి మీరు గ్రహించండి. అందువలన మనందరూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటని చెప్పానంటే, ఈ యొక్క కుటుంబంలో మరి తేడా మీరు గమనించండి. ఇప్పుడు మరలా యాకోబు పత్రికలో 3:17 చదవండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేదమ్మా? అంటే పైనుండి అని చెప్పానంటే ఏమా? పైనుండి జ్ఞానం వచ్చేదని ఎవరు అనుకోరు. పైనుండి డబ్బులు వస్తాయి అనుకుంటారు జనాలు. పాస్టర్లకు ఏమొస్తాయమ్మా? చెప్పండి, వందనాలు మీకు అందరికీ. పైనుండి డబ్బులు వస్తాయంట అనుకుంటారు జనం. ఇప్పుడు ఆకాశంలో ప్రింటింగ్ మిషన్ ఉందా? డబ్బులు ప్రింటింగ్ చేసేదే ఏమో? ఆర్బీఐ ఎక్కడ? రిజర్వ్ బ్యాంక్ ఏడుంది ఏమో? నోట్లు పైనుంచి పడతాయా? ఒక ఆయన అడిగాడు, నేను వస్తాయి అంటగా అని చెప్పానంటే, నువ్వు ఖచ్చితంగా మధ్యరేత్రి రా అని చెప్పాను నేను. రేత్రి 12 గంటలప్పుడు రా ఇక్కడికి, మరి పైనుంచి బస్తాలు పడతాయి, నీకు కూడా ఒకటి ఇస్తానని చెప్పా. మరి ఇంకేం చేద్దాం మరి? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, పైనుండి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. పైనుండి ఎవరైనా జ్ఞానాన్ని పొందితే వారి ప్రవర్తన ఈ లోకంలో ఎలా ఉంటుందో ఈరోజు నేను చెప్పి ముగిద్దామని సర్దుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఏమా? పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం గనక పొరపాటున మనలో ఉంటే ఏమా, ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. మీరు ఎవరినో మనసులో తెచ్చుకోవద్దు, దేవుని వాక్యం మీదనే మనసు పెట్టండి. ఇప్పుడు చూడండి, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట అంటే అర్థం ఏం చెప్పండి? పవిత్రమైందంటే చెప్పండి, పవిత్రం అంటే ఏంటిది? దాంట్లో ఎటువంటి కల్మషము ఉండదు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వారు కుట్రలు చేయరు, కుతంత్రాలు చేయరు, కుళ్ళిపోయిన రాజకీయాలు చేయరు, కుళ్ళు మాటలు మాట్లాడరు. ఆ జ్ఞానంలో ఆ జ్ఞానానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏం చెప్పండి? పవిత్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉంటుంది. ఈ జ్ఞానము యోసేపుకు ఉందని చెప్పి అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి ఉంది? యోసేపుకు ఉంది. అందుకే జీవితం ఎలా కాపాడుకున్నాడు చెప్పండి? పవిత్రంగా కాపాడుకున్నాడు. ఇక్కడున్నటువంటి సుమారు 8-9 ఉంటాయి ఇక్కడ లక్షణాలు. ఇవన్నీ యేసు ప్రభు వారిలో సాక్షాత్తు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము చెప్పండి మొట్టమొదట ఆ వ్యక్తిని పవిత్రంగా ఉంచుతుంది. మాటలో కానీ క్రియలో కానీ ఏ విషయంలో కూడా ఆ యొక్క స్త్రీ అయినా పురుషుడైనా పైనుండి జ్ఞానాన్ని పొందిన వారైతే మొట్టమొదట ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? చెప్పండి, మీరు మాట్లాడాలి, తొందరగా అయిపోయింది. పవిత్రంగా ఉంటుంది. దేన్ని బట్టి?
అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానము ఎవరు పొందుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎక్కడేసినా సరే ఇప్పుడు మట్టిలో ఇసిరేసిన, బురదలో ఇసిరేసిన డైమండే కదా, అంతే కదా. బంగారమే, దాని విలువ మారదు, స్థలాన్ని బట్టి మారదు, పొలాన్ని బట్టి మారదు, బంగారమే. కాబట్టి పైనుండి జ్ఞానం పొందినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని పవిత్రంగా ఉండే విధంగా చూసుకుంటాడు. ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏం కనిపిస్తుంది? పవిత్రత కనిపిస్తుంది. తర్వాత సమాధానకరమైనది. ఆ జ్ఞానం చేసే పని ఏంది మనిషిలో? ఏమా, ఇద్దరు తగాదు ఆడుకుంటున్నారు, నువ్వు వాళ్ళ మధ్యలో పోతే ఏం రావాలా? వందనాలు మీకు చెప్పండి. మీరు ఇద్దరు తన్నుకొని తలకపోసుకుంటున్నారు, వాళ్ళు కుంకుడికాయలు అందించాలా, షాంపులు తెచ్చేయాలి బాగా రుద్దుకొని పోసుకోమని అంటే ఇద్దరి మధ్యలోకి నువ్వు వెళితే అది భార్యాభర్తలైనా, అక్కచెల్లెళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా, ఇద్దరికి వివాదం ఉంది, ఇద్దరికి సమస్య ఉంది. ఆ ఇద్దరి మధ్యలోకి దేవుని పైనుండి జ్ఞానము పొందినటువంటి నీవు ఆ వ్యక్తులకు వెళ్తే ఏం రావాలా? ఏమా, నీ ఇంట్లో ఏముండాలా? ఏమా, అది ఇప్పుడు మనలో ఉంది ఏ జ్ఞానమో మనకే అర్థం కావాలా, చెప్పకుండానే తెలిసిపోవాలా మనకి కదా. అంటే మొట్టమొదటగా ఆ వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంది. రెండవది చేసేటువంటి పని ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. దేన్ని బట్టి? అందుకే దీని గురించి ఫిలిప్పులు అంటాడు, దేవుని సమాధానము మీ హృదయములకును తలంపులకును కావలి. అసలు సమాధానం ఎవరిది? దేవునిదే. కాబట్టి నీవు ఎక్కడ ఉంటే అక్కడ నీ చుట్టూ కూడా ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అంటే నువ్వు ఏ కుటుంబంలో అడుగు పెడతావో ఆ కుటుంబానికి ఏం రావాలా? సమాధానం రావాలి. అందుకే యేసయ్య చెప్పాడు శిష్యులకి ఏమనంటే, మీరు ఏ ఇంటికి పోయినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి అన్నాడు. ఏమని చెప్పమన్నాడు? సమాధాన పొందడానికి పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే సమాధానం ఆ ఇంట్లో ఉంటుంది, లేకపోతే మీ అనికిడితే మళ్ళీ వచ్చేసింది. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళెవరో దేవుని కుమారులు. అంచేత ఈ రోజున కొన్ని తగాదులకు కారణం క్రైస్తవులే, కొన్ని సమస్యలకు కారణం క్రైస్తవులే, చాలామంది జీవితాలు పాడైపోవడానికి కారణం క్రైస్తవులే. మళ్ళీ ఏం చెప్తారని చెప్పానంటే, వాళ్ళంత జ్ఞానవంతులు లేరు ప్రపంచంలో, మళ్ళీ మనం ఏం చేయలేము దానికి. కానీ పైనుండి వచ్చినటువంటి జ్ఞానము మనలో ఉంటే అది ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. అందుకే ఎవడైనా జ్ఞానవంతుడైతే తన యొక్క సత్ప్రవర్తన వలన ఆ క్రియలను బయటికి కనపరచాలని చెప్పాడు కదా. ఇదే కనపరచడం అంటే. మూడోది మృదువైనదంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు? మృదువైనదని చెప్పానంటే ఇంగ్లీష్ బైబిల్ నుండి కొట్టి చూడండి, ఆ యొక్క పదాన్ని నేను ముందుగా చూడలేదు. మృదువైనది అని చెప్పానంటే ఆ యొక్క జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే ఇంకా మనకు మాట్లాడాలి అనిపిస్తుంది, ఆ వ్యక్తితో సహవాసం చేయాలి అనిపిస్తుంది, ఆ వ్యక్తితో మనము మరి మంచి సహవాసం చేయగలగాలని చెప్పనని అనిపిస్తుంది. ఎందుకంటే మృదువు అనేటువంటిది ఎంతో మరి మెత్తనైనటువంటి సందర్భాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుచేత నా ప్రియ స్నేహితులారా, వారు ఏది మాట్లాడినా కూడా ఎలా మాట్లాడతారు చెప్పాలి మీరు? మృదువుగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు మాట అనేది ఒకటే, అరిచి చెప్పినా ఏమా, ఎగిరి దంచినా, ఎర్రకొండ దంచినా నలగాలయ్యి, అంతే కదా. కాబట్టి మాట అనేటువంటిది ఆ రీతిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరు మాట ఎట్టుంటుంది ఏమా, వాళ్ళు చిన్నగానే అనుకుంటారు కానీ పక్కోళ్ళకి చెవులు పగులుతూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి ఆ గొంతు స్వతహాగా పుట్టింది, మనం ఏం చేయలేము. ఇక చిన్నగా మాట్లాడమన్నా కానీ వాళ్ళ లెక్కలో వాళ్ళు చిన్నగానే మాట్లాడుతున్నట్టు
వాళ్ళ లెక్కలో వాళ్ళు చిన్నగానే మాట్లాడుతున్నట్టు, కానీ అది మామూలుగా రేంజ్ ఉండదన్నమాట. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనము మన యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వారిలో వారు ఏది చేసినా ఎలా ఉంటుంది చెప్పండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఏంటని చెప్పానంటే, ఇంట్లో మీరు పనులు చేసుకునేటప్పుడు, అమ్మ ఏమనుకోవాహన స్త్రీలు క్షమించండి, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నేను కూడా బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను వంటలు తోముకునేవాడిని, నేను కూడా అన్నీ కూడా మరి వంట చేసుకునేవాడిని, ఇల్లు చిమ్ముకునేవాడిని. కానీ నేను ఎక్కడ అద్దెకుండి పని చేసుకుంటున్నా కూడా, ఎవరు చూస్తున్నా కూడా నాకు సిగ్గు లజ్జ శివ రక్తం ఉండేవి కాదనమాట. ఆడపిల్లలు చూస్తున్నా, మగపిల్లలు చూస్తున్నా కానీ శుభ్రంగా బయట వేసుకొని చక్కగా తోముకుంటాను అనమాట. ఎందుకంటే నా పనికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. ఇప్పుడు దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి, తప్పు చేయడానికి సిగ్గుపడాలి, పేకాడగడానికి సిగ్గుపడాలి, వ్యభిచారం చేయడానికి సిగ్గుపడాలి, ఇంట్లో పని చేసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందుకని పార్శ్వం అప్పుడప్పుడు అడుగుతా, నీకు ఎక్కువ చెప్పి నేను కూడా దోముతానంట. ఏమన్నా మన పని చేసుకున్న తప్పేమీ లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, పక్కోళ్ళకి ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చి చూస్తే అన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట. అది అడుగుతారు, ఏంటని చెప్పానంటే, అసలు శబ్దం వినపడదు, ఎట్ట వండుకుంటావు, ఎట్ట తోముతావు అని చెప్పి అంటారు వాళ్ళు. మీకు అర్థమైంది ఇప్పుడు ఏమన్నా? ఏమర్థమైంది చెప్పండి. ఏమో ఒక్కొక్కరు అంట్లు తోముతుంటే 10 ఏళ్ళకి వినపడాలా, సామాన్లు సర్దుతుంటే ఏమో 4 ఏళ్ళ కన్నా వినపడాలా. అంటే వంట చేసినా కూడా ఈ ఒక 2-3 ఏళ్ళ దాకా వినపడాలన్నమాట. ఏది ఆ సౌండ్లు, తప్పెళ్ళాలు కానీ, గంటలు కానీ, గ్లాసులు కానీ అన్నీ కూడా అన్నమాట. ఎందుకంటే అలాగే శబ్దం వస్తేనే వాళ్ళకి చేసినట్టు ఫీలింగ్ అన్నమాట. అయితే నేను చెప్పానంటే, ఇవన్నీ చేసేటప్పుడు శబ్దం రాటట్టు ఉంటుందని చెప్పి అంటారు. సరేలేమ్మా అంట. ఎందుకంటే చేసేదేం లేదు, నేను శబ్దం రాకుండా చేసుకోగలుగుతాను నేను. ఎందుకంటే శబ్దం రాకుండా, అంటే శబ్దం వలన పక్కోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన సహజంగా ఉంటుందన్నమాట నాకు. కానీ మీరు ఎక్కువ మంది, అందుకే క్షమించమని అడిగా ముందుగానే, ఏది మీరు ఏ పని చేసినా కూడా మీ చెవులు వినపడాలి పెద్ద పెద్దగా. కాబట్టి ఇక్కడ మృదుత్వం అనేటువంటిది స్వభావాన్ని చూపిస్తుంది. మృదు స్వభావి అంటారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మృదుత్వాన్ని గురించి ఒక స్త్రీని జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎవరంటే అబీగయలు. ఎవరు? అబీగయలు. అబీగయలు భర్త ఎలా అంటాడు చెప్పండి అమ్మా. మొరటోడు, 1 డిగ్రీ, 4 ఉండాలి ఆయనకి మొత్తం డిగ్రీలు. మొరటోడు, పనికిమాలినోడు, దుష్టుడు, ఎవరు మాట విననోడు. ఇలాంటి వాడు ఎవరు కాపురం చేస్తున్నారు? సుబుద్ధి కలిగినటువంటి అబీగయలు కాపురం చేస్తుంది. అబీగయలు యొక్క మాట ఎలా ఉంటుంది? ఏమో కొమ్ములు తిరిగినటువంటి మగోడైనా సరే, ఎలాంటి కోపదరైనా సరే, కోప నాంతుని దింపేస్తుంది కిందకి. దావీదు నాబాలు మీద పగబట్టి సైన్యంతో బయలుదేరాడు, నాబాలు కుటుంబాన్ని నాశనం చేద్దామని. అబీగయలు మధ్యలోకి ఎదుర్కొని ఆమంటుంది, అయ్యా ఆయన తప్పు నాదనించు. ఆయన తప్పు చెప్పండి, నాదనించు, నాకు ఈ సంగతి తెలియలేదు, పనివాళ్ళు నాకు కనబడలేదయ్యా అని చెప్పానంటే దావీదు కోపము 100 నుంచి 0కి వచ్చేసింది. అంటే కొంతమంది సమస్యలోకి ఎంటర్ అయి మాట్లాడితే ఎంత కోపంతో ఊగిపోయేవాళ్ళైనా, వందనాలు మీకు చెప్పండి, గడి చెప్పండి, ఎంత కోపంతో ఊగిపోయేవాళ్ళైనా చెప్పండి అమ్మ తల్లులు, గబకం చెప్పండి మీరు. కానీ మీ మాటలు ఎట్టున్నాయి? మీ ఎదుటోళ్ళు కనుక జాగ్రత్త ఏమనుకున్నావు అన్నారు అనుకున్న పొరపాటున, ఏం చేస్తావేంది అసలు ఇక మిమ్మల్ని ఆపతరం కాదు. ఇకన ఏమన్నా కానీ తలకా బగిలిన ఈ బగిలినా కానీ ఇకన ఆగే ప్రసక్తే లేదు. పైనుండి వచ్చు జ్ఞానము ద్వారా మనుషులు మృదు స్వభావులుగా మారిపోతారు. పైనుండి జ్ఞానం పొందినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. తొడలు కొట్టరు, మీసాలు తిప్పరు. చెప్పండి, ఇంకా చెప్పండి అమ్మ, వందనాలు మీకు.
అసలు ఇలాంటి లక్షణాలు ఉండవు ఎవరిలో? పైనుండి వచ్చిన జ్ఞానం పొందినటువంటి వారిలో. తర్వాత చదవండి. సులభముగా లోబడినది. సులభముగా అని చెప్పానంటే వారికి ఎవరైనా వచ్చి అయ్యా నువ్వు పొరపాటు చేస్తున్నావు, అమ్మ నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పానంటే వెంటనే లోబడి సరిదిద్దుకుంటారు వాళ్ళు. వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? లోబడి సరిదిద్దుకుంటారు. సులభముగా లోబడినది. నాకు తెలుసులే అని అనరు. ఎవరు? పైనుండి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు. తర్వాత ఏం చెప్పండి? కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. దేంతో నిండుకుంది? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ధనవంతుడు భూమి మీద జీవించినప్పుడు కనికరం లేకుండా బ్రతికాడు. అగ్నిగుండంలో యాతన పడుతూ దేనికోసం అడుక్కున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును పంపించి నాకు కొంచెం దాహం తీర్చమన్నాడు. ఏం పడాలంట? కనికరం పడాలా? యాకోబు రాశాడు, కనికరం లేనివాడు కనికరం లేని తీర్పును పొందుతాడురా అని చెప్పాడు. అంచేత నా ప్రియ స్నేహితులారా, కనికరముతోనూ చెప్పండి మంచి ఫలము. మంచి ఫలం అని చెప్పానంటే ఆత్మఫలం గురించి వ్రాయబడింది గలతీ పత్రికలో. ఆత్మఫలం ఏమనగా అని చెప్పి 9 విషయాలు ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడా ఏ జ్ఞానం కలిగిన వారిలో బయటపడతాయి? ఏమో పైనుండి. ఈ పైనుండి యొక్క జ్ఞానము ప్రతిరోజు మనం పొందాలి. ప్రతిరోజు ఈ జ్ఞానం కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి తర్వాత చదవండి, సమయం అయిపోతుంది కనుక నేను స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. అమ్మ, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఏం లేదు. పక్షపాతమైనను వేషధారణ అయినను. ఇప్పుడు ప్రపంచంలో జ్ఞానం దూసుకుపోతుంది, అవునా కాదా? చదువులు దూసుకుపోతున్నాయి. ఏమా? చదువులు ఏమవుతున్నాయి? ఇప్పుడు ప్రపంచంలో దూసుకుపోతున్నాయి. జ్ఞానం పెరిగిపోతూ ఉంది. కులపిచ్చి తరిగిందా ముదిరిందా? చెప్పాలి మీరు. ఎందుకని? చదువు అంటే ఏంటిది? జ్ఞానం. చదువుని జ్ఞాన జ్యోతి అంటారు దాన్ని. అంటే చదువు అనేటువంటిది చీకట్లు పారదోలి వెలుగును పొందేటువంటిది. ఇప్పుడు చదువుకొని ఫారిన్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కానీ ఏ పిచ్చి పోలేదు, పిచ్చి పీక్స్కి వెళ్తుంది. ఇప్పుడు మత పిచ్చి, కుల పిచ్చి. అంటే ఎవరిలో పెరుగుతుంది ఇది? దేవుని జ్ఞానము ఎవరిలో ఉండదో వాళ్ళు ఈ యొక్క భూమి మీద ఎంత జ్ఞానవంతులైనా సరే వారిలో వేషధారణ ఉంటుంది, వారికి పక్షపాతము ఉంటుంది. మనిషిని మనిషిగా చూడలేటువంటి వాడు మనిషే కాదు ఎప్పటికీ నా దృష్టిలో. వారు ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ రంగు వారైనా మనిషిని మనిషిగా గౌరవించకపోతే నీవు ఎంతటి వాడవైనా దేవుని దృష్టిలో నీవు పాపివే. మనిషిని మనిషిగా ఏం చేయాలి? మనం గుర్తించి గౌరవించాలా. మనిషికి ఉన్నదాన్ని బట్టి విలువనివ్వకూడదు. మనిషి కలిగి ఉన్నటువంటి చదువుని బట్టి, హోదాను బట్టి, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి గౌరవించకూడదు. ఎందుకంటే దాన్ని బట్టి గౌరవిస్తే అది లేనప్పుడు గౌరవం ఉండదు. మళ్ళీ దేన్ని బట్టి గౌరవం ఉండాలి? మనిషిని బట్టి మనిషికి గౌరవం ఉండాలి. ఎందుకు ఈ రోజున అనేక మంది దాడికి గురవుతున్నారు? ధనవంతులైనటువంటి వారు పేదలను ఎందుకు చంపుతున్నారు? పేదల మీద, కుటుంబాల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? బలాత్కారము భూమి మీద ఎందుకు జరుగుతుంది? అన్యాయము, అక్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయని చెప్పానంటే ఏ జ్ఞానం లేదు మనుషుల్లో. వందనాలు మీకు. చెప్పండి. పైనుండి వచ్చిన జ్ఞానం లేదు. ఆ పైనుండి వచ్చిన జ్ఞానానికి రూపమే యేసుక్రీస్తు ప్రభువు. ఈ లక్షణాలు మొత్తం ఆయనలో కనిపిస్తాయి. అందుకే కొరింథీ పత్రిక 1 కొరింథీ 1:2 ఉంటుంది, యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు పైనుండి వచ్చినటువంటి జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞాన రూపము, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. యోహాను అంటున్నాడు, నిజమైన వెలుగుండెను, అది ప్రతి మనిషిలో ప్రవేశించి ప్రతి మనిషిని
వెలిగించుచున్నది, అది చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదని చెప్పానని వాక్యంలో ఉంది. అంచేత నా ప్రియ స్నేహితులారా, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. జ్ఞానులు చెప్పండి, ఏ ఘనత? దేవుడిచ్చే ఘనత, దేవుని సన్నిధిలో ఘనత. యేసయ్య మనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనకిచ్చే ఘనత. అందుచేత నా ప్రియ స్నేహితులారా, దానిలో ఏమీ లేదు అని చెప్పానంటే వేషధారణ కానీ పక్షపాతము కానీ ఆ జ్ఞానమునకు లేదు. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. అందుచేత నా ప్రియ స్నేహితులారా, చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది. ఈ జ్ఞానం గనక మనకుంటే మన కుటుంబాల్లో ఈ లక్షణాలు కనపడాలా, ఈ ప్రవర్తన కనపడాలా. ఇప్పుడు మనలో ఏ జ్ఞానం ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుచేత నా ప్రియ స్నేహితులారా, దేవుడు నా జనులు డబ్బు లేని వారే నశించిపోతానని చెప్పాను అనలా, జ్ఞానము లేని వారే జ్ఞానము. అయితే జ్ఞానము లేని వాని గురించి ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 14 అధ్యాయము 15 వచనం. సామెతలు 14:15. అమ్మా, జ్ఞానము లేనివాడు ఎవడు చెప్పినా నమ్ముతాడంట. అంటే అర్థం ఏం చెప్పండి ఇప్పుడు? జ్ఞానము లేనివాడు చెప్పండి ప్రతి మాటను అంటే అర్థమైంది, ఎవరే మాట చేత వాళ్ళు అనికిడితే పోతూ ఉంటాడు. ఎవరు ఆడకు రమ్మంటే ఆడకు పోతూ ఉంటాడు అనమాట. ఏం లేనాడు? ఏ జ్ఞానం లేనాడు? అది పరిస్థితి అన్నమాట. ఈ లోక జ్ఞానము, మనుషుల జ్ఞానము, దెయ్యాల జ్ఞానము పుట్టుకతోనే ఉంటుంది అందరికీ, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలో మనకి? మన జీవితాలు కట్టబడాలి, మన కుటుంబాలు రక్షించబడాలి, మన కుటుంబాలు క్షేమాభివృద్ధిలోకి రావాలి అని చెప్పానంటే ఈరోజు మనకేం కావాలి చెప్పండి? పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చిన జ్ఞానమును పొందిన వారే దేవుని సముఖములో ఘనతను పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. నా ప్రియ దేవుని వారలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చేటువంటి ఘనత ఎంత విలువైందంటే అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. నశించిపోవచ్చు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ జ్ఞానవంతులు అనుకుంటే, దయ్యముల జ్ఞానం అయితేనేమో మత్సరము, వేషధారణ, కలహము, అవివేకము, వివాదము ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాల్లో సంభవిస్తూ ఉంటాయి. పైనుండి వచ్చే జ్ఞానము మనలో ఉందా? ఏ జ్ఞానము మనలో ఉంది? ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోక సంబంధమైన దయ్యముల జ్ఞానం నుంచి నన్ను విడిపించి మీ జ్ఞానముతో నన్ను నింపండి తండ్రి. యేసు ప్రభువా, నీవు కోరినటువంటి ఆ పవిత్రత, ఆ మంచి ఫలములు నేను ఫలించాలి. సమాధానకరమైన వ్యక్తిగా నేను ఉండాలి. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము పొందినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉంటారో, వారి లక్షణాలు, వారి స్వభావం, వారి క్రియలు ఏ రీతిగా ఉంటాయి, ఈ దినమున మాతో మాట్లాడుతూ వచ్చినారు. ప్లీజ్ ప్రభువా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వేణు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. అది మైక్ తీసుకు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్లీజ్ ఒక 2 నిమిషాలు అమ్మా, సోదరి సోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు మన కుటుంబాలలో మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తును మనం ఇస్తాము.